దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో 4వ భాగముగా దేవుడు పాపం చేయమన్నాడా అనే అంశం మీద చివరిగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన కాలంలో దేవుడు కొత్త నిబంధనలో ఎక్కడైనా పాపము చేయమన్నాడా అన్న విషయాన్ని మనం చూసుకుందాం. కొత్త నిబంధనకు మనం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కొత్త నిబంధనలో దేవుడు పాపం చేయమని చెప్పలేదు. మానవుడు తన బలహీనతల చేత శోధింపబడి ఈడువబడి పాపం చేస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతన్ని మరల కృపనిస్తాడనే వాక్యంలో మనం చూస్తాం. ఎక్కడ కూడా దేవుడు మానవులను పాపం చేయమని చెప్పలేదు. కాబట్టి బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన ఆమెను వరకు కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాను, కానీ పాపం చేయమని ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు గురించి నూతన నిబంధన కాలంలో ఆలోచించినట్లయితే యేసు ప్రభు ఒక అద్భుతమైన ఛాలెంజ్ను చేస్తాడు. అదేంటంటే దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం 47వ వచనాన్ని మనం చూద్దాం. పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, అంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. యేసు ప్రభు స్పష్టంగా అక్కడ తనతో ఉన్న వారందరితో కూడా ఒక ఛాలెంజ్ చేసి మాట్లాడతాడనమాట. ఏమంటాడంటే, నా యందు పాపం ఉన్నదని మీరు స్థాపించగలరా? నిజంగా ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నేనైనా నువ్వైనా చెప్పలేం. దేవుని బిడ్డలారా, మన సమాజంలో మన వారి మధ్య నేను పాపం చేసినానని నువ్వు చెప్పగలవా? చెప్పినట్లయితే 100 పాపాలు వాళ్ళు చూపెట్టగలరు. అరే నువ్వు అప్పుడు అబద్ధం ఆడినావు కదా అంటారు. అరే అప్పుడు నువ్వు ఈ ఫలానా పాపం చేసినావు కదా అంటారు. అరే అప్పుడు నువ్వు తాగినావు కదా అంటారు. నానా రకాలైన మరి బలహీనతలను ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన ప్రజల మధ్య, తన సమాజంలో తన జీవితం ఏందని గ్రహించిన వారి మధ్య ఈ మాట అనడము అది అద్భుతమైన విషయం. ఆ మాట ఎవరు అనలేరు కూడా. కానీ యేసు ప్రభు ఒక్కడే తన సమాజం మధ్య ఆయన స్వరమెత్తి ఆయన ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా? ఎంత గొప్ప విషయం! అంటే దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు అని ఈ మాట ద్వారా నువ్వు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, నిజముగా ఈ దినము బైబిల్ని తప్పుగా బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో తప్పు ఉంది, అంత పాపమే ఉందని బోధిస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! దేవుని బిడ్డలారా, అబద్ధం చెప్పడం, ఒకరిని మోసం చేయడం మంచిదని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. మొట్టమొదట నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని నీవు తెలుసుకోవాలి. సత్యాన్ని కూడా అబద్ధంగా మార్చి, తప్పుగా బోధించి, తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేసి నువ్వు బోధిస్తున్నావు అంటే నువ్వు కావాలని చేస్తున్నావు అని అర్థం. నువ్వు కావాలని చేస్తూ ఉంటే ఒక దినము దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. ఇప్పుడు బాగున్నావేమో, కానీ ఒక దినము దేవుని తీర్పు నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఎవరు నేను రక్షించలేరు. సత్యము సత్యంగా మాట్లాడు, సత్యము సత్యముగా చెప్పు. దేవుని బిడ్డలారా, ఎవరి గురించి అయినా సరే సత్యము మాట్లాడడం నేర్చుకోవాలి. బైబిల్లో ఏముంది చదువు. బైబిల్లో దేవుడు ఏమన్నాడో చదువు. అప్పుడు నీకు సత్యం ఏందో తెలుస్తుంది.
బైబుల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి, బైబుల్ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, బైబుల్ దేవుడు పరిశుద్ధంగా ఉండుమని సెలవిచ్చినాడు కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అని సెలవిస్తాను. మొట్టమొదటి పేజీ పైనే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? మొట్టమొదట నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ మోసంలో పడిపోయిన వాళ్ళు వారు మోసపోతూ ఉన్నారు. ఎవరైనా బైబిల్ గురించి తప్పుగా మాట్లాడితే ముందు బైబిల్ చదివినవా అని అడగండి. ఎవరు దేవుని మాట వినరంట? చూడండి, ఎవరు వినరు? దేవుని సంబంధి అయిన వారు దేవుని మాటలు వినరు. దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. కాబట్టి నువ్వు దేవుని సంబంధివా కావా అని ఇక్కడనే అర్థమైపోతుంది అన్నమాట. లోకములో సత్యము ఏ విధంగా ఉందో అబద్ధం అదే విధంగా ఉంది. లోకంలో వెలుగు ఏ విధంగా ఉందో చీకటి అదే విధంగా ఉంది. అంతేకాదు, పాపము లోకంలో ఎట్లున్నదో పరిశుద్ధత కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా దేవుడు ఎట్లున్నాడో సాతానుడు కూడా లోకంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? సత్యం పక్షాన ఉన్నావా? అసత్యం పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన ఉన్నావా? అబద్ధము సాతాను పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన నువ్వు ఉంటే సత్యాన్ని నువ్వు అంగీకరిస్తావు. దేవుని పక్షాన నువ్వు లేవు గనకనే నువ్వు బైబిల్ పట్టుకొని అబద్ధం అంటున్నావు. బైబిల్ అపవిత్రమైంది అంటున్నావు. బైబిల్లో దేవుడు పాపం చేయమన్నాడు అంటున్నావు. ఎంత భయంకరమని! బైబిల్ అంతా పాపం అంటున్నావు. దయచేసి ఈ సిరీస్ మీద దేవుడు పాపం చేయమన్నాడు అనే సిరీస్ మీద 4 వీడియోలు చేసిన. దీంతో లాస్ట్ 4వది. మంచి మనసుతో సత్యాన్ని తెలుసుకోవాలనే మనసుతో వినండి. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు పాపం చేయమని చెప్పలేదు. నువ్వు పైసల కొరకో పేరు కొరకో నీవు చేస్తూ ఉంటే జాగ్రత్త సుమ, దేవుని ఉగ్రతని మీదకి వస్తుంది. పైసలు ఇప్పుడు ఉంటాయి, రేపు ఉంటాయి, తర్వాత నశించిపోతాయి. పేరు ఉంటుంది కొంతకాలం, తర్వాత నాశనం అయిపోతుంది, మర్చిపోతారు. కాబట్టి దేని కొరకు నువ్వు జీవిస్తున్నావు భూమి మీద? పేరు ప్రఖ్యాతుల కొరక, పైసల కొరక అయితే నువ్వు నాశనాన్ని ఎన్నుకున్నావు అన్నారు. నీ ఆత్మ నశించి నరకానికి పోతుంది. సత్యాన్ని అబద్ధంగా మార్చి మాట్లాడుతూ ఉంటే నీ అంత భయంకరమైన స్థితిలో ఇంకెవ్వరు లేరు అని అర్థం. కాబట్టి సత్యాన్ని అంగీకరించు, సత్యంలో నడువు. యేసుప్రభు అంటే నేనే సత్యము జీవము మార్గమై ఉన్నాను. ఆ సత్యాన్ని నువ్వు అబద్ధం చేయాలనుకుంటున్నావు. నీ తరం కానీ శాత కాదు. దేవునితో పోరాడటం అతి భయంకరం. బలవంతుని చేతిలో నీవు పడితివా, చాలా భయంకరం. మానవుని కంటే, ఈ దినమున్న శక్తుల కంటే సమస్తం సృష్టించిన దేవుడు గొప్పోడని మర్చిపో. ఆయన సృష్టికర్త. ఆయన ఈ లోకానికి వచ్చిండు నీ కొరకు, నా కొరకు, అందరి పాపముల కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచి. దాన్ని నువ్వు అబద్ధంగా మార్చాలనుకుంటాను. నీ తరంగా బైబిల్ చెప్తుంది, నమ్మిన వారికి అది శక్తి అని బైబిల్ చెప్తా. నమ్మిన వారికి అది శక్తి. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. నమ్మనటువంటి వారికి అది నరకం. నువ్వు నశించిపోతావు అని అర్థం. సత్యాన్ని నమ్మితివా, నువ్వు రక్షింపబడతావు. సత్యాన్ని నువ్వు నమ్మలేదా, నువ్వు నరకానికి పోతావు. కానీ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, నేనే మార్గం, సత్యం, జీవం. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన నమ్మితే
ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యము, ఇంకా 2 వాక్యాలు మనం చూసుకుందాం ఈ విషయంలో. బైబిల్ ఏం చెప్తాం? మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎంత చక్కగా రాయబడచ్చు. బైబిల్ ఎక్కడ, మరొకసారి చెప్తున్నాను, బైబిల్ ఎక్కడ కూడా పాపం చేయమని చెప్పలేదు. మనిషి తన బలహీనతను బట్టి, ఆశలను బట్టి తప్పు చేస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం చెప్పలేదు. వాడు క్రైస్తవుడు ఉండొచ్చు, వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు, వారి బలహీనతలను బట్టి వాళ్ళు తప్పు చేస్తారు. అయితే దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి దేవుడు క్షమించి సరిచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంటుడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఏమంటుందంటే మీరు కూడా పరిశుద్ధులై ఉండు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు కూడా పరిశుద్ధంగా ఉండు. ఆయన చేత చేయబడిన నీవు కూడా, ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉండని బైబిల్ చెప్తాం. పూర్వము అజ్ఞాన దశలో నువ్వు అనుసరించిన కోరికల మేరకు నువ్వు జీవించిన విధానం బట్టి నడవక సమస్త ప్రవర్తనలో ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలని బైబిల్ చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇంకో వచనాన్ని కూడా నేను వివరిస్తే చాలా ఆలస్యమైతే, బైబిల్లో ఎంత ముత్యాల కంటే అన్నిటికంటే గొప్ప మాటలు ఉన్నాయో మీకు తెలియాలి. బైబిల్ అంటుంది ఈ మాటలు జీవపు మాటలు అని. ఇవి బ్రతికించే మాటలు, మన జీవితాన్ని దీవించే మాటలు, మన బ్రతుకును, మన కుటుంబాన్ని, సంసారాన్ని నడిపించే మాటలు. చూద్దాం దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి నేను చదువుతాను, వివరించని మాటలు చదివి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూద్దాం, దాదాపు 16 వచనాల వరకు ఉంది. చూద్దాం. ఆయన జనసమూహములను చూచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏంటండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటగా కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదన పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్టు వారితో మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడని వాక్యం సెలవిస్తాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఒక్కొక్క మాటను ప్రభుచితమైతే తర్వాత మనం ధ్యానిద్దాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి పరిశుద్ధత గురించి బోధిస్తాం.
దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నమ్మిన వారు ఆయన నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండుడని వాక్యం సెలవిస్తారు. కొత్త నిబంధన కాలంలో కూడా ఎక్కడ దేవుడు పాపం చేయమని చెప్పలేదు. కాబట్టి నువ్వు ఎలాగంటావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకు దేవుడు అంటే భయం లేదా? నీలో భయభక్తులు లేవా? జాగ్రత్త సుమ. దేవుని మాటలు మాట్లాడినప్పుడు సత్యం మాట్లాడు. సత్యం నేను స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తాను. దేవుడు ఉన్న వారందరికీ కృపనిచ్చి బలపరచునుగా, సత్యంలో నడిపించునుగా. ఆమేన్.